క్రీడల నిర్వహణలో లోపాలు అంతర్గత పోరు తగ్గించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో పేర్కొన్నారు. కేసీఆర్ 400 కోట్లతో 33 జిల్లాల్లో 36 స్టేడియంలు నిర్మించారన్నారు. 2161 కోట్ల కేంద్ర వార్షిక క్రీడా బడ్జెట్లో తెలంగాణకు కేవలం 17 కోట్లు మాత్రమే ఇవ్వడం విచారకరమన్నారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే గోపీచంద్, సానియా మిర్జా, నిఖత్ జరీన్, సిరాజ్ వంటి ఆటగాళ్లు రాణిస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి గారు గత 10 ఏళ్లలో దాదాపు 300 నుంచి 400 కోట్లు క్రీడలకు ఖర్చు పెట్టి 119 నియోజకవర్గాల్లో అనేక స్టేడియాలు నిర్మించి దాదాపు 36 స్టేడియాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. 33 జిల్లాల్లో కూడా ప్రతి ఇండోర్ స్టేడియాలు నిర్మించడం జరిగింది. తెలంగాణ ఉదాహరణకు 50 మంది ఒలింపియన్లను పుల్లెల గోపీచంద్, సానియా మిర్జా, నైనా సెహ్వాల్, పివి సింధు వంటి స్టార్లను తయారు చేశారు. మహమ్మద్ సిరాజుద్దీన్ కూడా, ఇషాన్ సింగ్ షూటర్ చాలా గొప్పగా, నిఖత్ జరీనా కూడా 2 సార్లు గోల్డ్ మెడల్ బాక్సర్, వరల్డ్ ఛాంపియన్షిప్, కామన్వెల్త్ గేమ్లో, ఆసియన్ గేమ్లో కూడా ఛాంపియన్ చేసిన తెలంగాణ. మహబూబాద్ మా సొంత జిల్లా అయినటువంటి మహబూబాద్లో సాధుల మేఘన 25 మీటర్స్ రైఫిల్ స్పోర్ట్స్ పిస్టల్ కూడా ఒకసారి జూనియర్ ఆసియన్ ఛాంపియన్షిప్, జూనియర్ వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్. శ్రీజ, ఆకుల అనేక మంది పిల్లల్ని గొప్పగా అభివృద్ధి చేసినటువంటి సమయం నిధులు కేటాయించడం జరిగింది కేసీఆర్ గారు. హాకీ స్టేడియంలో ఆధునిక సౌకర్యాలు లేక పాత పరికరాల్లో ఉన్నాయి. హాకీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్, ఈత కొలలు తగినంత స్విమ్మింగ్ కోచింగ్స్ లేవు. దేశ బడ్జెట్లో 2161 కోట్ల రూపాయలు కేటాయిస్తే తెలంగాణకు 17 కోట్లు మాత్రమే కేటాయించారు. తక్కువ క్రీడాకారులను సప్లై చేసేటువంటి గుజరాత్, ఉత్తరప్రదేశ్కు 40% నిధులు ఇస్తే కేవలం 17 కోట్లు మాత్రమే తెలంగాణకు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది డోపింగ్ గురించి మాట్లాడాలంటే పరీక్షా సదుపాయాల్లో తెలంగాణలో అసలు డోపింగ్కు ఏమేమి నిషేధిత పదార్థాలు తెలియజేయాలి తెలంగాణ భాషలలో. తెలంగాణ డోప్ పరీక్షల కోసం ఇతర రాష్ట్రాల ల్యాబ్లపై ఆధారపడాల్సి వస్తుంది టెస్టింగ్ కోసం. గ్రాస్ రూట్ అవసరాలు కూడా చాలా తీర్చాలి సరైన పోషకాహారం ఇస్తూ. యువ క్రీడాకారులకు పోషకాహారం, వైద్య సహాయం మరియు శిక్షణ మద్దతు ఇవ్వాలి. నాడా మరియు వనరులు శిక్షణ పొందిన సిబ్బంది అందించాలి. ఇది డోపింగ్ వ్యవహారంలో ఇప్పుడు పెట్టినటువంటి బిల్లు కానీ, ఈ బిల్లు ఒక మంచిది. ఇది క్రీడా సంఘాల స్వతంత్రాన్ని కాపాడుతూ, బాధ్యతను పెంచుతూ, న్యాయమైన వనరుల పంపిణీ కోసం చిన్న మార్పులు చేస్తే అనేక రాష్ట్రాలకు సమాన ప్రయోజనం కలుగుతుందని మాన్సుఖ్ మాండవీయ గారు పెట్టిన బిల్లును, దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచి మేలు జరుగుతుందని నమ్ముతూ ఈ బిల్లుకు మేము బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.